అందరికీ నమస్కారం అమ్మ. చాలా ముఖ్యమైన విషయం చెప్పాలా. ఏంటంటే కోవిడ్-19 కరోనా వైరస్ అనేది ప్రపంచాన్ని అట్టుడికించేసిన సందర్భం అనేది మనము 5 ఏళ్ల కిందట చూసుకున్నాం. అయితే అది వచ్చి 5 సంవత్సరాలను పూర్తి సందర్భంగా చైనా వాళ్ళు కొత్త వైరస్ని పుట్టించినారు. అదేంటంటే హెచ్ఎంపివి గుప్పెట చైనా. అంటే హెచ్ఎంపివి అనే వైరస్ని కొత్తగా చైనాలో ఉద్భవించింది. ఇది కూడా చాలా భయంకరమైన వైరస్. ఇది కూడా కరోనా ఏ విధంగా అయితే హల్చల్ చేసి ప్రపంచాన్ని అట్టుడికించి శవాల దిబ్బల్లాగా చేసిందో, ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బ్రతికినాము, అదేవిధంగా మళ్ళీ కూడా చైనా ప్రభుత్వం ఇలా కొత్త వైరస్ని సృష్టించింది. ఇది ఒక రకమైన శీతల వాతావరణంలోనే వచ్చే వ్యాధి అని పర్యవేక్షకులు చెప్తున్నారు. ఇటీవల చైనా అమల్లో తెచ్చిన ఆ తర్వాత నుంచి హెచ్ఎంపివి సామాజిక మాధ్యమాల్లో పోస్టులు వెలువడించింది. వీటి ప్రకారం ఈ ఇన్ఫెక్షన్ చైనా వేగంగా వ్యాప్తించి చిన్నారులు, వృద్ధులపై ప్రభావం ఎక్కువగా చూపుతుందని, ఈ జబ్బుకి ఎటువంటి వ్యాక్సిన్లు కానీ ఎటువంటి మందులు కానీ లేవు. అయితే మరణాల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. దీని నుంచి గత నెల 16 నుంచి 22 మధ్య దేశంలో శ్వాసకోశ ఇన్ఫెక్షన్ పెరిగింది. ఇన్ఫ్లుయెంజా, మైక్రోఫ్లామ్, నిమోనియా, కోవిడ్-19 వైరస్లు కూడా వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. నిమోనియా, వైట్ లాగ్ కేసులతో పిల్లల ఆసుపత్రిలో నిండిపోతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ మళ్ళీ కూడా మన జాగ్రత్తలో మనం ఉండి మాస్క్ వేసుకొని ఎటువంటి వైరస్ రాకుండా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాను. ఈ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయంటే దగ్గు, జ్వరం, ముక్కు కారటం, గొంతు నొప్పి వంటివి కనిపిస్తాయి. వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న వారిలో బ్లాంకింగ్, నిమోనియాకు దారితీయవచ్చును. ఇన్ఫెక్షన్ సోకిన 3-4 రోజుల్లోపు ఈ లక్షణాలు బయటపడతాయి. ఇది ఎగువ శ్వాసకోశ ఇన్ఫెక్షన్, కొన్నిసార్లు దిగువ శ్వాసకోశ ఇన్ఫెక్షన్ కూడా కలిగించే అవకాశం ఉంది. దీనివల్ల నిమోనియా, ఆస్తమా తీవ్రం కావడం వంటివి చోటు చేసుకుంటాయి. చిన్నారులు, వృద్ధులు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వారిలో ఇది తీవ్ర అనారోగ్యాన్ని కలిగిస్తుంది. నాకు తెలిసి మళ్ళీ కరోనా టైంలో ఎలా లాక్డౌన్ పెట్టే అవకాశం ఉంది. అట్లాంటి అవకాశం రానికోకుండా ఈ వైరస్ను మనమే మన సేఫ్టీని పాటించుకుంటూ ఈ వైరస్ను నివారించుకునే చాలా మంచి పని అని మనం చెప్పుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలమ్మ. దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేయొద్దండి. దీన్ని నివారించాలంటే తరచుగా సబ్బుతో కనీసం 20 సెకండ్ల పాటు చేతులు కడుక్కోవాలా. శుభ్రం చేసుకొని చేతులను కళ్ళు, ముక్కు, నోటిని తాకాలి. ఇన్ఫెక్షన్ బాధపడిన వ్యక్తులకు దూరంగా పాటించాలి. జలుబు లక్షణాలు ఉన్నవారు మాస్క్ ధరించాలి. దగ్గు, తుమ్ములు వచ్చినప్పుడు నోరు మూసుకొని కవర్ చేసుకోవాలి. వైరస్ సోకిన వారు బయట తిరగకూడదు. దయచేసి అందరూ సేఫ్టీగా మాస్క్ పెట్టుకుంటే నాకు చాలా మంచిది అనిపిస్తుంది. ఎందుకంటే ఒక్కసారి జబ్బు బారిన పడి ఇబ్బంది పడడం కంటే దాన్ని రానివ్వకుండా నివారించుకోవడం చాలా మంచిది. మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంచుకోవడం మంచిది. అందరికీ ధన్యవాదాలమ్మ. దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేయొద్దు. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు, రిలేటివ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. అందరికీ ధన్యవాదాలు. దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేయొద్దు. ధన్యవాదాలు.